హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు గోరుచిక్కులతో మసాలా ఎలా పెట్టుకోవాలి, గోరుచిక్కుడు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. రైస్ లేక కానీ చపాతీ లేక కానీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక విజిల్ కుక్కర్ పెట్టుకొని హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకొని బాగా వేయించుకోండి. పోపు గింజలు కూడా వేగిపోయిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా వేయించుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత మనం 3 టమాటాలని నిలువుగా కట్ చేసి పెట్టుకొని ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మెత్తగా వేయించుకోవాలి. బాగా మాగిపోయిన టమాటా అయితే మన కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా ఇలా టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలు మెత్తగా వేయించుకోండి. టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇంకా మగ్గనివ్వాలి. టమాటాలు అంతా బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కులను శుభ్రం చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. గోరుచిక్కులన్నీ కూడా ఒకసారి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి 2 వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇది నేను కారం కూడా ఇంట్లో తయారు చేసినది, అంటే ఎండుమిర్చి నేను కొనుక్కొచ్చి ఎండబెట్టి మేము పొడి చేసి పెట్టుకుంటాను. ఆ కారం వేసినాక ఇది మసాలా పొడి వేసుకోవాలి. మసాలా ఏమేమి వేసాను అంటే మీకు ఇందులో చూపించలేదు, కాకపోతే ఒక షార్ట్ వీడియో అయితే నేను చూపిస్తానండి చేసి. ఇందులో నేను ఎండు కొబ్బరి, చెక్క, లవంగం, ధనియాలు, పల్లీలు ఇవన్నీ కూడా వేయించుకొని పొడి చేసి పెట్టాను. ఆ పొడిని ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టి 2 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. 2 విజిల్ల తర్వాత తీసి చూస్తే చూసారా, ఆయిల్ అంతా పైకి తేలి మనకు గోరుచిక్కులు మెత్తగా ఉడికిపోయాయి. గోరుచిక్కుడు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా సింపుల్గా ఉంది కదండి. చూస్తుంటే చాలా యమ్మీగా కూడా కనిపిస్తుంది కదా. మనకి చపాతీ లేక కానీ రైస్ లేక కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఎవ్రీ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.